రాష్ట్రంలో 46,85,000 మంది రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ పథకం తొలి విడత నగదు జమ చేశామని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. విశాఖ జిల్లా పద్మనాభం మండలం పాండ్రంగిలో శనివారం అన్నదాత సుఖీభవ సభలో ఆయన పాల్గొన్నారు. భీమిలి నియోజకవర్గంలోని 7 ఈనాం గ్రామాల్లో రైతులకు అన్నదాత సుఖీభవ సొమ్ము అందేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అనంతరం మంత్రి డోలా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఎడ్లబళ్లపై గ్రామంలో పర్యటించారు. 1,10,00,000 రూపాయలతో నిర్మించే పాండ్రంగి సంగివలస రోడ్డుకు శంకుస్థాపన చేశారు. అధికారులకు వ్యవసాయ డ్రోన్ ను అందజేశారు. అన్నదాత సుఖీభవ కింద ఒక్కొక్క రైతుకి సంవత్సరానికి 20,000 లెక్కన మనకి 5 సంవత్సరాల్లో ₹1,00,000 లెక్క రైతుకు జమ చేసే విధంగా మన ప్రభుత్వం నిర్ణయం తీసుకునే తెలిసింది. పీఎం కిసాన్ లో భాగంగా ఇచ్చేటువంటి 6,000కి మొదటి విడత 2,000తో ఈ అన్నదాత సుఖీభవ కలిపి ఈ రోజున 7,000 రూపాయలు ఇద్దరు నాయకులు ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల సమక్షంలో రైతుల సమక్షంలో వారి ఖాతాల్లో జమ చేయడం కూడా ఒక గొప్ప చరిత్రగా కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ భీమిలి నియోజకవర్గంలో ఒక 7 గ్రామాలు అన్సర్వేడ్ విలేజెస్, అంటే ఎన్నో ఏళ్ల నుంచి ఆ భూమి మీద వాళ్ళు ఉంటారు, వాళ్ళు వ్యవసాయం చేసుకుంటా ఉంటారు. అవన్నీ కూడా దొరుకుతాయి, కానీ దాన్ని అమ్ముకోవాలన్నా లేదు ఏదైనా తనఖా పెట్టుకోవాలన్నా లేదు ఎవరికన్నా బదలాయించాలన్నా ఏం చేయాలన్నా కూడా వాటితో హక్కులు ఉండట్లేదు. ఒక 3 విలేజ్లు ఏదైతే న్యాయపరమైన చిక్కులు లేవో ఆ 3 విలేజ్లు కంప్లీట్ చేస్తున్నాం. ఒక 1 మంత్ లో అది పూర్తి అయిపోతుంది.